హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. దేవరా మూవీకి సంబంధించి చాలా అప్డేట్స్ వచ్చాయండి. ఇంటర్వ్యూస్ గురించి, ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి, ఆల్సో కళ్యాణ్ గారు నెక్స్ట్ మూవీ షూట్ గురించి, సిబిఎన్ అండ్ వైఎస్ఆర్ మూవీ గురించి, మనందరి ఫేవరెట్ లవ్ స్టోరీకి సీక్వెల్ రాబోతుంది దాని గురించి, ఇలా కొన్ని మంచి అప్డేట్స్ ఈ ఆదివారం మీకోసం తీసుకొచ్చేసా. మా ఛానల్ కి ఒక సబ్స్క్రైబ్ కొట్టేయండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 మిలియన్ మైల్ స్టోన్ కి అతి దగ్గరలో ఉన్నాం. సో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ us. సో బ్యాక్ టు ద వీడియో. ఫస్ట్ ఈ వీక్ మూవీస్ విషయానికి వస్తే మత్తు వదలరా 2 సినిమా అయితే అద్దరిపోయింది. హిలేరియస్ ఫస్ట్ హాఫ్ అండ్ ఫాలోడ్ బై గుడ్ సెకండ్ హాఫ్. ప్రతి ఒక్క యాక్టర్ బాగా చేసిన స్టార్ ఆఫ్ ద షో అంటే సత్యానే. తన స్క్రీన్ మీద ఉండే ప్రతి ఫ్రేమ్ లో మిమ్మల్ని నవ్విస్తాడు. ఈ వీకెండ్ థియేటర్ లో ఒక క్రేజీ ఫన్ రైడ్ చూడాలనుకుంటే నేను చెప్పే కబుర్లు వినేశాక మత్తు వదలరాకి టికెట్స్ బుక్ చేసేయండి. ఇక టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే దేవరా ట్రైలర్ రిలీజ్ అయింది. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సముద్రంలో కాపు కాస్తూ తప్పు చేసే వాళ్ళని సముద్రంలోనే సమాధి చేసే దేవరా ఈ కాన్సెప్టే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. బట్ మీ ఇంట్రెస్ట్ ని, ఎక్సైట్మెంట్ ని 27th వరకు హోల్డ్ చేసుకోండి. సుధీర్ బాబు మా నాన్న సూపర్ హీరో టీజర్ రిలీజ్ అయింది. నాకు చాలా నచ్చింది. ఇదేంటి థియేటర్ లో నన్ను ఎమోషనల్ చేసే సినిమాలా ఉంది అనిపించింది. కార్తీ అండ్ అరవింద్ స్వామి సత్యసుందరం టీజర్ రిలీజ్ అయింది. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ వైబ్స్ ఇచ్చింది. మూవీ September 27th, అదే మన దేవరా డే రోజునే రిలీజ్ అవుతుంది. ఇక లిరికల్స్ ఒకసారి వినేస్తే, దేవరా మూవీ నుండి రెడ్ సీ ట్రాక్ రిలీజ్ అయింది. మ్యాడ్ కంపోజిషన్ అసలు. ఈ స్కోర్ కి తగ్గ విజువల్స్ రేపు థియేటర్ లో పడితే మాత్రం ఫ్యాన్స్ పేపర్లు సరిపోక చొక్కాలు చింపేసుకోవాలి. 40th సెకండ్ నుంచి ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు. స్పాటిఫైలో ఉంది, మిస్ అవ్వద్దు, పక్కా వినండి. రజనీకాంత్ గారి వెట్టైన్ మూవీ నుండి మనసులాయో సాంగ్ రిలీజ్ అయింది. రజనీకాంత్ గారు పేరు వింటేనే అనిరుద్ కి హై వచ్చేస్తుంది అనుకుంటా. ప్రతిసారి అదిరిపోయే సాంగ్స్ ఇస్తాడు. మనసులాయో కూడా ఆ రేంజ్ సాంగే. అండ్ ఫస్ట్ టైం అండి ఒక సాంగ్ లో రజనీ సార్ స్క్రీన్ ప్రెసెన్స్ డామినేట్ చేసిన యాక్టర్ ని చూసా, మంజు వారియర్ గారు. ఏమందం అసలు. యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ రామ్ నగర్ బండి మూవీ నుండి వాట్ ఈస్ ద రాంగ్ సాంగ్ రిలీజ్ అయింది. సాంగ్ కూడా తనే పాడాడు. అది పక్కన పెడితే డాన్స్ అయితే చితగ్గొట్టేశాడు. ఆల్సో గోపిచంద్ విశ్వం మూవీ నుండి మొరాకో మగువ సుహాస్ జనక అయితే గనక నుండి నువ్వే నా లోకం సాంగ్ అండ్ పొట్టెల్ నుండి వవ్వారే డీజే మిక్స్ రిలీజ్ అయ్యాయి. ఇక మనందరి ఫేవరెట్ కీ అప్డేట్స్ లోకి వెళ్ళిపోతే, దేవరా ప్రమోషన్ స్టార్ట్ అయిపోయాయి. ఆల్రెడీ ముంబైలో కరణ్ జోహర్ అండ్ ఆలియాతో ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూ ఫినిష్ చేశారు. అండ్ మన దగ్గర కూడా యూత్ హీరో సిద్ధు జొన్నలగడ్డ అండ్ విశ్వక్ సేన్ తో ఎన్టీఆర్ గారు అండ్ కొరటాల గారు ఒక ఇంటర్వ్యూ చేశారు. ఆల్సో సందీప్ వంగాతో కూడా ఒక ఇంటర్వ్యూ ఫినిష్ చేశారు. చూస్తుంటే రిలీజ్ లోపు చాలా కంటెంటే వచ్చేలా ఉంది. బావు భరత్, దేవరా పిక్స్ రెడీ చేసుకో. రీల్స్, వీడియోస్ గట్టిగా పడేలా ఉన్నాయి. దేవరా మూవీని యుఎస్ఏలో ఉన్న హైయెస్ట్ అటెండెంట్ జానర్ ఫిల్మ్ ఫెస్టివల్ అయిన బియాండ్ ఫెస్ట్ లో 26న ప్రీమియర్ వేయబోతున్నారంట. బియాండ్ ఫెస్ట్ లో ప్రీమియర్ పడుతున్న ఫస్ట్ ఇండియన్ మూవీ దేవరానే అంట. అండ్ ఈ ప్రీమియర్ కి ఎన్టీఆర్ కూడా అటెండ్ అవుతారు అంటున్నారు. యుఎస్ఏ ఫ్యాన్స్ రెడీ ఉండండి అమ్మా. దండయాత్ర అక్కడి నుండే మొదలవ్వాలి. అసలే అక్కడ ఊపు మామూలుగా లేదు. నార్త్ అమెరికాలో ఫాస్టెస్ట్ 1 మిలియన్ ప్రీ సేల్స్ ఫర్ ఎనీ ఇండియన్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ రేంజ్ లో ఉంది అక్కడ. అండ్ ఎన్టీఆర్ గారు కన్ఫర్మ్ చేశారు, లాస్ట్ 40 minutes సినిమా వేరే రేంజ్ లో ఉంటుందని. అది చాలు థియేటర్ నుండి ఒక ఎనర్జీతో బయటికి రావడానికి. అండ్ దేవరా మూవీ సెన్సార్ కంప్లీట్ అయింది. మూవీకి యూఎస్ సర్టిఫికేట్ ఇచ్చారు. రన్ టైం వచ్చేసి 2 hours 57 minutes అంటున్నారు. అండ్ ఈ మూవీకి ఒక్క మలయాళం తప్ప అన్ని లాంగ్వేజెస్ కి మన తారక్ గారే డబ్బింగ్ చెప్పారు. సకల కళా వాళ్ళప్పుడు ఆయన. దేవరా మూవీ టీం హైదరాబాద్ లో ఒక పెద్ద ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారంట. ఫ్యాన్స్ సిద్ధంగా అండి. 21st or 22nd ఉంటుంది అంటున్నారు. ఒఫీషియల్ గా న్యూస్ రావాలి. పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు మూవీ షో 23rd September నుండి మళ్ళీ స్టార్ట్ అవుతుందంట. October end కల్లా పవన్ కళ్యాణ్ గారి పార్ట్ కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అదే చేత్తో ఓజీ కూడా స్టార్ట్ చేయండి సార్. తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి మన తెలుగు స్టేట్స్ ఫ్లడ్స్ కి ఒకే ఒక్క హీరో డొనేట్ చేశారండి. అతనే సింబు. 6 lakhs డొనేట్ చేశారు. వినిపిస్తున్న కథ ఏంటంటే, సింబు గారు కళ్యాణ్ గారి ఓజీ మూవీలో కూడా ఒక సాంగ్ పాడారంట. అందుకు ప్రొడ్యూసర్స్ రెమ్యూనరేషన్ ఇస్తే వద్దు, నా కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో పాడానని చెప్పి ఆ రెమ్యూనరేషన్ ని తెలుగు స్టేట్స్ ఫ్లడ్స్ కి డొనేట్ చేసేసారు. గ్రేట్ జెస్చర్ కదా. ఇక రాజసాబ్ అప్డేట్ అంటే, ప్రస్తుతం ప్రభాస్ అండ్ 3 హీరోయిన్స్ మధ్య సీన్స్ షూట్ చేస్తున్నారంట. రవితేజ గారి రీసెంట్ పిక్ ఇది. చూస్తుంటే బానే రికవర్ అవుతున్నట్టు అనిపిస్తున్నారు. ప్రస్థానం రిపబ్లిక్ ఫేమ్ దేవకట్ట గారు చంద్రబాబు నాయుడు గారు అండ్ వైఎస్ రాజశేఖర్ గారి కాలేజ్ డేస్ ఫ్రెండ్షిప్ మీద ఒక సిరీస్ ప్లాన్ చేస్తున్నారంట. ఇంట్రెస్టింగ్ గా ఉంది. కిరణ్ అబ్బవరం ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కా మూవీని మలయాళంలో దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేస్తున్నారు. కిరణ్ గారు ఏం ప్లానింగ్ అండి వీది. సైలెంట్ గా అన్ని సెట్ చేసుకుంటున్నారు.
మూవీని అక్టోబర్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారంట. ఆల్సో కా మూవీ నుండి తన్వి రామ్ యాజ్ రాధా పోస్టర్ రిలీజ్ అయింది. దుల్కర్ సల్మాన్ గారు ఇంకో తెలుగు సినిమా స్టార్ట్ చేశారు. రానా దగ్గుపాటి గారు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ పేరు కాంత. మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ ఫీమేల్ లీడ్ గా చేస్తున్నారు. 1950s లో జరిగే పీరియాడిక్ డ్రామా అంట. మనందరి ఫేవరెట్ మూవీ 96 కి సీక్వెల్ రాబోతుంది. రైటర్ అండ్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ చేశారంట. విజయ్ సేతుపతి అండ్ త్రిష ఓకే అంటే పట్టాలు ఎక్కించడం ఒక్కటే బ్యాలెన్స్. సీక్వెల్ అంటే హ్యాపీగా ఉన్నా తేడా కొడితే మళ్ళీ ఆ ఫీల్ పోతుందేమో అని భయం కూడా ఉంది. తలపతి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ డైరెక్టోరియల్ డెబ్యూ మూవీ మన సందీప్ కిషన్ హీరోగా యాక్ట్ చేస్తున్నారంట. ఈ మూవీని లైకా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. సాయి దుర్గా తేజ్ తను చెప్పినట్టుగానే అమ్మ ప్రేమ ఆదరణ ఓల్డ్ ఏజ్ హోమ్ కి 5 lakhs డొనేట్ చేశారు. వరుణ్ తేజ్ మట్కా మూవీ ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం ఆ షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుందంట. ప్రశాంత్ నీల్ రాసిన స్టోరీ భగీరా October 31st రిలీజ్ అవుతుంది. ఉగ్రం ఫేమ్ శ్రీమురళి హీరోగా యాక్ట్ చేస్తున్నారు. నీల్ గారు తీసిన సినిమాలు కాదు, రాసిన సినిమాలు కూడా బ్లాకేనా? రణ్వీర్ సింగ్ అండ్ దీపికా పడుకోనేకి పాప పుట్టిందంట. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. మళ్ళీ సంయుక్త మేనన్ గారు వరుస సినిమాలు చేస్తున్నారు. సర్వ 37 మూవీ, నిఖిల్ స్వయంభూ, ఆల్సో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 12th ఫిల్మ్ లో కూడా ఈవిడే యాక్ట్ చేస్తున్నారు. సుహాస్ గొర్రె పురాణం మూవీ September 20th రిలీజ్ అవుతుంది. ఈ మూవీకి తరుణ్ భాస్కర్ గారు వాయిస్ ఓవర్ ఇచ్చారంట. ఇక రీ రిలీజెస్ విషయానికి వస్తే రజనీకాంత్ గారి శివాజీ మూవీ September 20th రిలీజ్ అవుతుంది. ఆల్సో ధనుష్ 3 మూవీ అండ్ ప్రభుదేవ ప్రేమికుడు మూవీ నిన్న రీ రిలీజ్ అయ్యాయి. నేనైతే వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేశా. మీరు వెళ్ళారా? వెళ్ళకపోయింటే మాత్రం ఆ మంచి కాన్సర్ట్ ఫీలింగ్ మిస్ అయిపోతున్నారు. ఇక అఖిల భారత ఇంటి వద్దనే సినిమా సంఘం సభ్యుల కోసం ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే రవితేజ గారి మిస్టర్ బచ్చన్ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. థియేటర్ లో మిస్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడే చూసేయండి. యూత్ఫుల్ కామెడీ డ్రామా కమిటీ కుర్రాళ్ళు ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ సేమ్ జానర్ ఫిల్మ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. విక్కీ కౌశల్ అండ్ తృప్తి దిమ్రి బ్యాడ్ న్యూస్ మూవీ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. కీర్తి సురేష్ రఘు తాత ZEE5 లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డ్రామా సిరీస్ బెంచ్ లైఫ్ సీజన్ 1 సోనీ లివ్ లో స్ట్రీమ్ అవుతుంది. మలయాళం క్రైమ్ థ్రిల్లర్ థలవన్ సోనీ లివ్ లో స్ట్రీమ్ అవుతుంది. సో ఇవండి గురుగారి వారం సినిమా కబుర్లు. నన్ను బాగా ఎగ్జైట్ చేసిన 2 న్యూస్లు అంటే, ఒకటి దేవరా గురించి వచ్చే అప్డేట్స్ చాలా హ్యాపీగా ఉంది. ఎన్టీఆర్ మూవీకి ఇలాంటి వైబ్ చూసి చాలా రోజులు అయిపోయింది కదా. అండ్ అనిరుద్ధ్ రెడ్ సీ ట్రాక్ విన్నాక కొరటాల్ గారు సాలిడ్ సీన్స్ రాస్తే గనక థియేటర్ లో మామూలు రచ్చ జరగదు. ఆల్ హెయిల్ ద టైగర్. ఇక రెండోది పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేయడం. ఆయన షూటింగ్ అంటేనే నాకు ఓజీ తప్ప ఇంకే సినిమా గుర్తు రావట్లేదు. త్వరగా అది కూడా స్టార్ట్ చేసేయండి కళ్యాణ్ గారు. అదండి గురుగారు మరి సంగతి. ఇంతటితో ఈ కబుర్లు ఆపేసి మరిన్ని కబుర్లతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అలానే వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ టీమ్ థై వ్యూ సైనింగ్ ఆఫ్.